నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ దగ్గర ఉన్నాం. మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. వ్యక్తి ఎవరు కాదు, దాదాపుగా గత ప్రభుత్వాన్ని గద్దెదించాలి, కేసీఆర్ ఈ అరాచక పాలన అంతమొందించాలి, మంచి ప్రభుత్వం రావాలి, కొత్త ప్రభుత్వం రావాలి, నిరుద్యోగులకు వాళ్ళందరికీ విద్యార్థులకు కూడా మంచి జరగాలని డప్పు పట్టుకొని రాష్ట్రం అంతా నడిచి తిరిగిన మైపాల్ యాదవ్ మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, చాలా రోజుల తర్వాత మనం కలిసాం. సో నిరుద్యోగుల కోసం మీరు గతంలో డప్పు పట్టుకొని కేసీఆర్ని గద్దె దింపడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని తిరిగారు. మీరు కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు కోరుకున్న ప్రభుత్వం కాకపోయినా కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం రావాలనుకున్నా వచ్చింది. సో నిరుద్యోగులు ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని పరిపాలన? అదే బాధ అనిపిస్తుంది. నిన్న ముట్టడి దాకా పోయారంటే 6 నెలలు కూడా అయితే లేదు ప్రభుత్వం వచ్చి. నిరుద్యోగులు జనరల్గా ఎవరు పిలిచినా రారు, అంటే లైబ్రరీలలో పుస్తకాలకే అతుక్కపోతారు. రండయ్యా అని అప్పుడు కేసీఆర్ని గద్దె దించినప్పుడు మేమే డప్పు పట్టుకుని అంతా తిరగంగా ఇక ఎలక్షన్ చివరిలో లాస్ట్ 2 months వాళ్ళు వచ్చిర్రు చేసిర్రు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్ళు కారాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర, దేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, జరుగుతున్న జిఎస్, వాళ్ళకు మెంటల్ బ్యాలెన్స్, అన్నిటి మీద రీజనింగ్, అర్థమెటిక్ మీద నాలెడ్జ్ ఉంటుంది. ఈ ఇళ్ళకెళ్ళి జరుగుమన్నా జరగరు. అట్లాంటిది వాళ్ళంతటి వాళ్ళే వేలాది మంది టీజీపీఎస్ ముట్టడికి పోతున్నారంటే వాళ్ళలో ఏదో చెప్పాలనే కోరిక ఉంది కదా, మాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఇది వద్దు అని ఉంది. అంటే వాళ్ళు అంత బాధలు ఉన్నారు, డిప్రెషన్లు ఉన్నారు. అంటే దానికి కారణం ఎవరి? దరిద్రపు కొట్టు ప్రభుత్వం. సిగ్గు శరం లేకుండా ఫాల్తుగాళ్ళు కనీసం చర్చలు జరపర్రా మీరు? అప్పుడు ఎలక్షన్ టైంలో ఇక్కడ దాకా వచ్చిర్రు. ఇదే గిన్నె రచ్చబండ పెట్టు కదా, కూర్చుండే పెట్టి డిఎస్సీ ఆస్పిరెంట్లను ఒక లైన్లో పెట్టు, గ్రూప్స్ చదివేటోళ్ళని ఒక లైన్లో పెట్టి మీరు ఏం కోరుకుంటారని అడిగి మెజారిటీ స్టూడెంట్స్ ఏం కోరుకుంటారో చేయడానికి నొప్పేంది? ప్రజాస్వామ్యంలో అవతలోడి కంటే నీకు 4 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 4 సీట్లు ఎక్కువ వచ్చినాయనే నువ్వు ఇలా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినావు, మంచిగా విద్యాశాఖ మంత్రి అయినావు, మున్సిపల్ శాఖ మంత్రి అయినావు, హోం శాఖ మంత్రి, తర్వాత ముఖ్యమంత్రి, ఇన్ని శాఖలకు మంత్రి ఒక్కోడే. నీకు అంత ఆగడబడ్డట్టుంది. మరి నిరుద్యోగులకు ఒక జాబ్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. ముఖ్యమంత్రికే విద్యాశాఖ మంత్రి అట, హోం శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ఎస్సీ ఎస్టీ మంత్రి, తర్వాత పిసిసి అధ్యక్ష పదవి. ఆగడబడ్డట్టు 5 పదవులు కావాలి. పిల్లలు ఏమంటారు, ప్రెషర్ అవుతుందన్న, కొంచెం టెన్షన్ అవుతుంది. ఒక 15 రోజులు, 20 రోజులు, నెలనో, 2 నెలలో, 3 నెలలో ఇట్లా డిస్కస్ చేసి అడుగుతున్నారు. నేను కూడా వీళ్ళు అడగని అన్నీ నేను నెరవేర్చమంటలే. ఒక నిరుద్యోగులకు నేను నాయకత్వం వహించిన వ్యక్తిగా నేను వాళ్ళతో చర్చలు జరపంటున్నా. ఇక్కడ మనం గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమం దాదాపుగా 60 ఏళ్ళు, ఎంతో మంది ఉద్యమకారుల మీద వాళ్ళ యొక్క ప్రాణాలు బలి తీసుకున్నారు ఈ తెలంగాణ ఉద్యమం కోసం. ఎంతో మంది నిరుద్యోగులు, వీళ్ళకిలాగా ఎంతో మంది విద్యార్థులు, ఒకసారి వాళ్ళందరినీ ఇలాంటి నిరుద్యోగులు ఎంతో మంది కూడాను పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి మీకు తోడుగా ఉన్న వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ పోరాటాల వల్లనే ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ రోజు వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి మళ్ళీ వచ్చింది. వీళ్ళని అడగండి, తమ్ములను చెల్లెళ్ళను అందరినీ. మీరు అందరు ఏ పార్టీ కోటేసారు? కాంగ్రెస్ పార్టీకే కదా. చెప్పండి, చేతి గుర్తుకా దేనికేసారు? కాంగ్రెస్కేనా? అడుగు, అందరు ఏ పార్టీకి వేసారు తమ్ముళ్ళు ఓటు? చేతులు ఏవట్టరు. చేతి గుర్తుకు వేసిన వాళ్ళు చేతులు ఏవట్టండి. చేతి గుర్తుకు వేసిన వాళ్ళు చేతులు ఏవట్టండి, జస్ట్ అంతే. చేతి గుర్తుకు వేసిన వాళ్ళు చేతులు ఏవట్టండి. ఎందుకంటే ఒక్క ఓటుకు హుజురాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ అన్నట్టు 6,000 రూపాయలు పంచిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కనుక 6,000 ఇవ్వాల్సి వస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుండే? నిరుద్యోగులు 30 లక్షల మంది ఇంటూ 6,000 వేస్తే, కానీ వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళే సొంతంగా ఒక్కొక్కరు 6,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 5,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళు. నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా 5 ఏళ్ళల్లో. నేను ఏదో నార్మల్ వ్యక్తిని కాదు. పక్కకే యూసీసీ బిఎం అని ఉంటుంది. యూసీసీ బిఎం అంటే కామర్స్ కాలేజ్ ఉంటుంది. దానిలో నేను పీజీ పిహెచ్డి 2 చేసిన. నెట్ క్వాలిఫైడ్, యూజీసీ నెట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటారు, అది కండక్ట్ చేస్తుంది. నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్లో టాప్ మెరిట్ ఉన్న వాళ్ళకు జేఆర్ఎఫ్ వస్తుంది. 2 సంవత్సరాలు జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటారు. దాని తర్వాత 3 years సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఎస్ఆర్ఎఫ్ అంటారు. నాకు తెలుసు నిరుద్యోగుల బాధలు ఎట్లుంటాయి, గోసలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి ఆశ ఎట్లా ఉంటుంది. అంటే ఇంకో 4 రోజులు టైం దొరికితే మంచిగుండు, మాకు అవకాశం ఇస్తే బాగుండు, మేము అనుకున్నట్టు ప్రభుత్వాలు మాతో మాట్లాడితే మంచిగుండు అని అనుకుంటారు. గతంలో మీతో ఒక ఇంటర్వ్యూ ఇలాగ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేశారు. అందులో నిరుద్యోగుల తరఫున మీరు మాట్లాడినప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చే కింద మైపాల్ యాదవ్ అనే వ్యక్తి
కొన్ని సంఘాలకు సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వస్తుంది. నిజంగానే మీరు ఒక సంఘానికో లేదంటే ఒక పార్టీకో సపోర్ట్ చేస్తుంటారా, నిరుద్యోగులకే సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు నేను ఏ పార్టీకి సంబంధించిన అనేది ఇష్యూ కాదు. ఆ. నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకు అనుగుణంగా నాతో కూడా చర్చలు జరపట్లే. నిరుద్యోగులతోనే చర్చలు జరిపి వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి తప్పేంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒక తల్లి తండ్రి లెక్క పాత్ర. ఆ బొమ్మరిల్లు సినిమా ఉంటది, సిద్ధార్థ్ ఉంటాడు, అరే ఆఫీస్కి వెళ్ళి అంటాడు, వీడు ఆఫీస్కి వెళ్ళే లోపు వాడే ఫినిష్ చేస్తాడు. ఈ షర్ట్ కొంటాడు, ఈ షర్ట్ బాగుంది అని వాడే చెప్తాడు, తండ్రి చెప్తాడు. క్యారమ్ బోర్డు కొట్టు అంటాడు, వాడికంటే ముందు వీడే కొడతాడు. వాడు ఏదో ఒక రోజు అంటాడు, ఈ షర్టుకు తెలియదు, నాకు నచ్చుతుందో లేదో చూస్తావు, బాగుందో లేదో చూస్తావు నాన్న, కానీ ఇది నాకు నచ్చుతుందో లేదని ఒక్కనాడని ఆలోచించినావు నాన్న అంటాడు. లాస్ట్ నాకు నచ్చంది తీసుకొచ్చి నేను హ్యాపీగా ఉండాలని కోరుకోకు నాన్న. వచ్చేది ఒక అమ్మాయికి ఏదో ఒక రోజు తెలుస్తుంది అమ్మాయి నాకు నచ్చలేదు అంటే వీళ్ళకు కూడా ఆ డేట్లు మాకు నచ్చలేదు, ఆ పోస్టులు మాకు నచ్చలేదు అని చెప్తా ఉన్నారు. కనీసం పోస్టులు నువ్వు పెంచుతలేవు, ఆ డేట్ల విషయంలోనైనా వెసులుబాటు ఇవ్వాల్సింది కాదా? మరి ఇప్పుడు వార్డెన్, మన హాస్టల్ వార్డెన్ అట, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినవి, డిఎస్సికి వాళ్ళు ఏమంటారు అంటే, నేను డైరెక్ట్గా ఒక 100 మంది స్టూడెంట్స్తో మాట్లాడితే మేము ఏమన్నా రోబోలం అన్నా ఏంది అన్ని డేట్లు పిసికినట్టు ఇట్లా ఇరికిచ్చి కోళ్ళపురంలో కోళ్ళని ఇరికిచ్చినట్టు, గొర్రెల గొర్రెలను ఇరికిచ్చినట్టు డేట్లను ఇరికియడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. వెసులుబాటు ఇవ్వాలి. ఏది ఉన్నా కానీ మేము ఒకతను అంటాడు అశోక్ సార్ని అడిగినాం అంటాడు, బాలమూరి వెంకటన్న. రేవంత్ రెడ్డి ఏమో మేము రియాజ్ సార్ని అడిగినా అంటాడు. వాళ్ళకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళన అడగాల్సింది విద్యార్థులను అడగండి. ఒక్కళ్ళనన్నా బల్మూర్ వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ, రేవంత్ రెడ్డి కానీ వీళ్ళని అడగండి మీరు. మీ అభిప్రాయం ఒక్కరన్నా అభిప్రాయం తీసుకున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరన్నా కానీ అంతకుముందు ఆకునూరు మురళి సార్ ఇక్కడికే వచ్చిండు, ప్రొఫెసర్ జాన్ ఎలక్షన్ ముందు ఆకునూరు మురళి సార్ నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన, కేసీఆర్ ను గద్దె దించే ఇంటర్వ్యూ అని చెప్పి ఇంటర్వ్యూ చేసినాం. ఇక్కడనే 100 మంది ఉండే. సార్ మరి మీరు నమ్మకం ఇస్తారా? మాకైతే మరి వాళ్ళ మీద నమ్మకం లేదంటే ఏం కాదు మేము ఉన్నాం కదా అని ఆకునూరు మురళి సార్ ఇక్కడనే ఉండి చాలా మాటలు చెప్పిండు. మరి సార్ ఎటువంటి ఆకునూరు మురళి సార్ ప్రొఫెసర్ జానయ్య అని ఉంటాడు, ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చినాడు, ఆయన ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నాడు, ఆయన ఈ మేనిఫెస్టో కమిటీలో ఆయన తయారు చేయడంలో పాత్ర ఉంది, ఆయననే చేసారు. వాళ్ళు ఎవరు రావట్లేదు కదా. మా బాధ ఏం తెలుసా, అన్నిటికంటే మంచి వాడు ఎవరు రావట్లేదు, మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నిరుద్యోగులకు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు అనుకున్నట్టే పరిపాలన జరగాలని మేము అంటున్నాం. నిన్న ఇదంతా ఒక ఎత్తు అయితే, టీఎస్పీఎస్సీ ముట్టడి ఒక ఎత్తు అయితే, నిన్న ఒక ఆడబిడ్డ ఢిల్లీని కూడా ముట్టడిస్తాం, చలో ఢిల్లీకి పిలుపునిస్తాం అని చెప్పేసి ఒక ఆడబిడ్డ పిలుపునిస్తాం. సో ఇదే తీసుకొని ఆమెను సర్కిల్ చేసి మరి యూట్యూబ్లో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? నిజంగా ఒక ఎమ్మెల్సీ లాంటి వ్యక్తి, ఎమ్మెల్సీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి కూడాను ఆమెను ఒక శంకిని అని చెప్పేసి ఒక ఓడి యూజ్ చేశారు ఆడబిడ్డని. ఎట్లా చూడొచ్చు? ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అమ్మాయి పేరు సింధు. సరే, ఆమె కేటీఆర్ తోని గతంలో ఫోటోలు దిగింది, కలిసింది అనేది వీళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా, ఆమెను అంత శంకిని అనాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ సెన్సిటివ్ ఉంటారు. ఇప్పుడు మనం సరిగ్గా ఉంటే, మన ముఖం మంచిగా ఉంటే మనం ముఖం మంచి లేక అద్దం బాగలో కొట్టుకున్నట్టు వీళ్ళే నిరుద్యోగులను అడిగి, ఇప్పుడు వీళ్ళు గిన్ని రోజుల నుంచి చేస్తుర్రు, వీళ్ళనే ముందు అడిగి చేస్తే ఆమె కేటీఆర్ని కలిసేది తమ్ముళ్ళు. అసలు అవసరం ఎందుకు వచ్చేది? అవసరం రానిచ్చింది ఎవరు? నేను అన్న తప్పగా ఉన్నా కదా. ఇప్పుడు సింధు కేటీఆర్ని కలవకన్నా ముందే వీళ్ళు సమస్య పరిష్కరిస్తే సింధు కేటీఆర్ని కలవాల్సిన అవసరం ఏముంది? గతంలో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకులు. అవును, వీళ్ళందరూ కలిసిరు. ఇప్పుడు రేపు మనంలో కూడా అంటారు, ఇక గట్టిగా మాట్లాడితే టీఆర్ఎస్ ఓడాను, బీజేపీ ఓడాను అంటే ఇలా ప్రశ్నించొద్దు. ప్రశ్నిస్తే ఆ పార్టీోడు ఈ పార్టీోడు. ఆమె అడిగింది. మరి ఆడవాళ్ళలో అసలు మందికి ధైర్యం ఉండదు. ఇంట్లో ఉన్న అమ్మాయిలు రండమ్మ అంటే ఎంత పిలిచినా రారు. మరి ఆమెకు ధైర్యం ఉంది, ఆమె అంత కష్టపడి మాట్లాడుతుంది. ఆమె ఎవరి కోసం మాట్లాడింది? నిరుద్యోగుల కోసం మాట్లాడింది కదా. కేటీఆర్ను కలిసింది అనేది పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు, కానీ ఆమె ఎందుకోసం కలిసింది అనేది నువ్వు క్వశ్చన్ కదా. ఆమె అడిగిన ప్రశ్నలో తప్పుంటే ఆ ప్రశ్న కౌంటర్ ఇవ్వాల్సింది పోయి ఇప్పుడు మరి పోస్టులు పెంచాల్సిందే కదన్నా. ఇప్పుడు నిజం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఎట్లయితే విస్మరించిండో, ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులను అనేది అదొక చాప్టర్ పాది అంత. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎం చేసింది మాత్రం తెలంగాణ నిరుద్యోగులు, ఎస్పెషల్గా ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఓయూ లైబ్రరీలో చదివిన విద్యార్థుల పాత్ర ఉంది. చిక్కడపల్లిలో చదివే లైబ్రరీలో చదివేటోళ్ళు మొత్తం ఓవరాల్గా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు. అప్పుడు కేసీఆర్ను తెలంగాణ ఉద్యమకారులు ఎత్తుకొని
ఎట్లయితే సీఎం మీద కూర్చుని ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు నాకు సీఎం మీద ఇట్లా కూర్చుండబెట్టారు. కూర్చుండబెట్టినట్టు వీళ్ళని విస్మరిస్తుండ అనేది క్లియర్ గా తెలుస్తుంది. వేసి పడే కదా డిఎస్ఐ 11,000 ఎందుకు వేసినావు? అప్పుడే మరి ఇంకో 4-5 అట్లీస్ట్ 25,000 మరొక నోటీస్ రాబోతుంది. డిఎస్సీ పోస్ట్పోన్ చేయబోతున్నారని చెప్తున్నారు. నిజంగా అసలు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడాను వాళ్ళ పరిస్థితి మీరు అనుకున్నట్లు ఇరికిచ్చి డేట్స్ అన్ని పెడుతున్నారని చెప్తారు. ఈ విద్యార్థులందరూ ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళ పరిస్థితి? తిట్టుకుంటారు, చీచి తూతూ అనుకుంటున్నారు. మా అవకాశం వచ్చినప్పుడు మేము కూడా బుద్ధి చెప్తాం అని వాళ్ళు బాగా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇప్పుడు చెలో ఢిల్లీ అనేది ఉన్నది, రాహుల్ గాంధీని కలుస్తా అంటారు. ఇదే గడ్డ మీద మేము తొడగొట్టినాం. కేసీ రావు, కేటీ రావు, హరీష్ రావు, కవితారావు, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు జాబులు రావు, వాళ్ళ జాబ్ ఊడవగొడితే తప్ప మనకు జాబ్ రాదని మాట్లాడినాం. అరే స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోతుంది రా అన్నాం. స్టడీ చైరోళ్ళు ఏం పీకర్ అన్నాడు. ఇదే స్టడీ చైర్లు పక్కకు పెట్టి నెల రోజులు పోయి సీఎం చైర్ని వీక్ పడేసిర్రు. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉండి దేవుడా అనవసరంగా తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకున్నారా అని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ సీఎం కూడా చెప్తున్నాను, నువ్వు స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ ఊడగొట్టడం ఈజీ, 5 ఏళ్ళు కూడా అవసరం లేదు. నీ ఢిల్లీకి వెళ్ళినాం అనుకో, రాహుల్ గాంధీని కలిసి సోనియా గాంధీని కలిసి చాలు. ఆయన పాత్ర ఒక 20% ఉన్నదనుకుంటే 5 సంవత్సరాలను 100%గా తీసుకుంటే ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. ఇంకా 5 నెలల తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా పీక్ పడేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నుంచి వీకేస్తాం. చాలు. రేవంత్ రెడ్డి అమెరికన్ ప్రెసిడెంట్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఒక్కనాడు కూడా ఓయి లైబ్రరీకి రాలే, ఈ పిల్లలతో మాట్లాడలే. నీకు ఎందుకంత అహంకారమయ్యా? ఢిల్లీకి 17 సార్లు పోతావు, ఓయి లైబ్రరీకి ఒక్కరోజు రావడానికి నీకు ప్రాబ్లం ఏంది? ఎలక్షన్ ముందు ఇదే నిరుద్యోగులు కలిసినట్టున్నారు కదా, చాలా కలిసిండు. ఇందిరా పార్క్ వచ్చి ఓట్లు వేయండి నేను చూసుకుంటా, మీరు ఓట్లు వేసిన తర్వాత మొత్తం నేనే చూసుకుంటా. డిఎస్సి 25,000 పోస్టులు వేస్తా, గ్రూప్ 2 2,000 వేస్తా, గ్రూప్ 3 3,000 వేస్తా, గురుకుల పోస్టులు నింపుతా. ఆ గురుకుల పిల్లలు కూడా పాపం 3,000 మంది. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. డిఎల్ ఇచ్చినాక తర్వాత జేఎల్ ఇచ్చినాక పీజీటీ ఇచ్చి తర్వాత ఇస్తారు. కానీ కింద పీజీటీ వాళ్ళకి ఇచ్చి, జేఎల్ వాళ్ళకి ఇచ్చి, డిఎల్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్కడికి 4 జాబులు వచ్చినాయి. ఈయన మంత్రి పదవులు 4-5 తీసుకున్నట్టు ఒక్కోడికి 4 జాబులు ఇచ్చాడు. అవసరమా? ఈ జాబులు మిగలకుండా మిగతా వాళ్ళకి ఇస్తే అయిపోతుండే కదా. ఇట్లా ఉందండి. ఏరి కోరి లగ్గం చేసుకుంటే ఎగిరెగిరి దాన్ని నిండట మొగడు అన్నట్టు ఏరి కోరి దగ్గరుండి సీఎం పదవి ఇస్తే ఇక్కడ లేదు. నేల మీద జారిపడ్డ చంద్రుడు అని అప్పట్లో వాడుండే. కేసీ రావును రాసిండు. ఆ బాత్రూంలో జారిపడ్డాడు నేల మీద, అంటే ఈ కింద. ఇప్పుడు ఈయన ఏడబడతాడో మనకు తెలియదు. అంతా అసలు నువ్వు సీఎం ఓకే, ఎట్లా సీఎం అయినావు? నిరుద్యోగులు అందరూ ఒక్కొక్కరు 50, 100, 200 ఓట్లు వేపిస్తే సీఎం అయినావు. ఎందుకు నువ్వు ఇక్కడికి రావు? మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభించడానికి వరంగల్ పోయే ఓపిక ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ అని ఎంకరేజ్ చేస్తున్నావు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి ఇక్కడ ఎవరెవరైతే ఎం ఫార్మసీ, బి ఫార్మసీ, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా, ఆయుర్వేదం చదివిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తుండే కదా. అది లేదు. సోయి ఆ మెడికోవర్ పోయినావు, మరి ఎటేటో తిరుగుతున్నావు. నీకు ఇప్పుడు ఫైనల్లీ ఇంతమంది నిరుద్యోగులు కనిపిస్తారు మనకు ఓయి లైబ్రరీ దగ్గర. ఒకసారి చూడండి, ఇంతమంది నిరుద్యోగులు కనిపిస్తారు. వీళ్ళందరి తరఫున ప్రభుత్వాన్ని కోరడమా, హెచ్చరించడమా, ఏంటి అసలు ఏం అడుగుతారు? అదే అడుగుతున్నా. నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టము, మా గురువు. నేను అన్నతో పోటీ పడి 18 గంటలు పని చేస్తా అంటుండు. 18 గంటలు కష్టపడతావు, నిరుద్యోగుల కోసం కష్టపడతావా? లేకపోతే నువ్వు భూములు సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి మెగా కృష్ణారెడ్డితోని, మైహోం రామేశ్వరరావుతోని, మెడికోవర్ హాస్పిటల్ తోని, లేకపోతే ఇంకా భూ కబ్జాలు చేసిన వాళ్ళు అందరితో డీలింగ్, సెటిల్మెంట్లు చేసుకునడానికి 18 గంటలు కష్టపడతావు అనేది ఇక్కడ క్వశ్చన్. ఆయన 16,500కు పైగా మెగా డిఎస్సి పోస్టులు వేసినప్పుడు మా గురువు చంద్రబాబు నాయుడు 16,500 వేస్తే నేను 17,500 వేస్తా, 18,500 వేస్తా, 25,000 వేస్తా. ఇదిరా నా తడా. కానీ నువ్వు చెప్పుకోవాల్సింది పోయి ఆయన అంతేస్తే నువ్వు 25,000 చెప్పి 11,000 వేసినావు. 45 రోజులు టైం ఇవ్వండి, ఒక్కరోజు టైం ఇస్తలేవు. వాళ్ళు పొద్దున అడిగితే డిఎస్సి వాయిదేసిండు, గ్రూప్ 2 మెయిన్స్ వాయిదేసిండు. నిన్ను అడగాలి, వినతి పత్రాలు ఇవ్వాలి, నీకు పూజ చేయాలి, మంగళారతి ఇవ్వాలి, బొట్టు పెట్టాలి, పసుపు రాకాలి. తర్వాత వినకపోతే ఇందిరా పార్క్ కాడ మీటింగ్ పెట్టుకోవాలి, లైబ్రరీ కాడ మీటింగ్ పెట్టుకోవాలి.
కావాలి, మళ్ళీ టీజీపీఎస్సీ ముట్టడి చేయాలి. ఇంత భయం ఎందుకయ్యా? కేసీఆర్ కంటే ఎక్కువ అష్టదిగ్బంధం చేసిండు. దిల్సుఖ్ నగర్ మెట్రో కాడ కావచ్చు, చిక్కడపల్లి మెట్రో కాడ కావచ్చు, నాంపల్లి మెట్రో కాడ కావచ్చు, గాంధీ భవన్ మెట్రో కాడ కావచ్చు. జిల్లాల నుంచి నల్గొండ నుంచి వచ్చేటోళ్ళ బస్ స్టాండ్లలో, ఖమ్మం నుంచి, నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, రంగారెడ్డి ఉన్న జిల్లాలన్నిటికి వెళ్ళి బస్ స్టాండ్లలోనే బందీ చేసిండు. నేను అనుకుంటున్నావచ్చు ముట్టడిని కట్టడి చేసిన అనుకుంటున్నావు, కానీ ముట్టడి కంటే కట్టడే నీకు ప్రమాదకరం. నువ్వు మనసులో ఫిజికల్గా మమ్మల్ని ముట్టడి చేసి ఉంటావు, కానీ మెంటల్గా కట్టడి చేయలేవు కదా. నీతో కసిగా రగిలిపోతున్నారు. ఇప్పటికైనా ఓయకు రావాలి, చర్చలు జరపాలి. ఒంటెద్దు లెక్క రెంకలేస్తుంటే కేసీఆర్ రెంకల్ని ఇట్లా తీసి ఇట్లా పడేసిన వాళ్ళు నువ్వు ఒక లెక్క కాదు, పత్రం కాదు. నీ వల్ల మేం మాటలు పడాల్సి వస్తుంది. అన్న టప్పు కొట్టినావు, మరి కాళ్ళు మొక్కినావంటే నా స్వార్థం కోసం మొక్కినా. అప్పుడు మీరు నిరాశ నిస్పృహలలో ఉంటే, ప్రవళిక చనిపోతే, గ్రూప్ 1 పేపర్లు అమ్ముకుంటే, మరి మేము మొత్తం నువ్వు కొట్టినాం. ఇప్పుడు కూడా మీ తరపునే ఉంటున్నాం కదా. రాని వాడిని అడగకుండా వచ్చినోన్ని అన్న నువ్వు తిరిగినా ఉంటావు. అవునయ్యా, మీకోసమే తిరిగినాం కదా. ఇంతమంది నిరుద్యోగులు ఒక గొంతుకై నిలుస్తున్నారు. నేను టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా జరిగింది. కానీ ఒక పక్క గతంలో పనిచేసి ఇద్దరు కలిసి పనిచేసిన ఒకే పార్టీకి సంబంధించిన నేతలు, అటుపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇటుపక్క తెలంగాణ ముఖ్యమంత్రి, ఇద్దరు సహచరులు ఇద్దరు కూడా అప్పుడు ప్రజాభవన్లో మీటింగ్ జరుగుతా ఉంది. ఏంటికి మీటింగ్ దేనికో చెప్పాలి. ఏంటికి? తేనేటి విందు మంచిగా మీకు విందులు, మాకేమో పస్తులా? ఎందుక నువ్వు చంద్రబాబు నాయుడిని పిలిచే ఓపికంది, తెలంగాణ నిరుద్యోగులను ఓ 10 మందిని పిలిచి అన్నం పెట్టే ఓపిక లేదు. ఒక్కనాడన్న ఓయి లైబ్రరీకి వచ్చి ఇక్కడ ఒక్కనాడన్న ఒక భోజనం చేయించినావా? నీకు అసలు విశ్వాసం ఉందా? కొంచెమన్నా గ్రాటిట్యూడ్ ఉందా అంటున్నాం. నీకు అసలు నిరుద్యోగులు పెట్టిన భిక్షని ఇలా చంద్రబాబు నాయుడుతో మీటింగు. నువ్వు ఎక్కడనో ఉండేటోడివి. కొడంగల్లోనే 2018లో చిత్తుగా ఓడిపోయినావు. అట్లాంటి నిన్ను తీసుకొచ్చి సీఎం పదవి ఇస్తే నిరుద్యోగులు 1% కూడా గ్రాటిట్యూడ్ లేకుండా మధ్యలో రియాజు, బల్మూర్ వెంకటు, ఏంది వయాలు? ఈ వయాలు ఎందుకు? డైరెక్ట్ రా. కానీ రాష్ట్ర అభివృద్ధి నా ఎజెండా, ఎవరితో చర్చించినా రాష్ట్ర అభివృద్ధి నా ఎజెండా అంటారు. అభివృద్ధి అంటే నిరుద్యోగులకు అనుకున్నన్ని జాబ్లు అయ్యావు, అనుకున్నట్టు డేట్లు ఫెసిలిటీ చేయవు. అభివృద్ధి అంటే ఏంది అభివృద్ధి? మీ ఫ్యామిలీ అభివృద్ధి అయితే మీ నిరుద్యోగులు అందరూ అభివృద్ధి అంటేనా? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి వాళ్ళు చెక్కులు వంచుతున్నారండి. నీతులు ఇప్పుడు మనం విమానుషరావుని తిట్టినాం, భద్రాచలంలో మరి ఇవన్నీ ఎత్తుకోపోయి అది పట్టుకున్నాడు అని చెప్పి అన్నాం. మరి నువ్వు నీ అన్నన్న చెక్కులు వస్తున్నాడు. అభివృద్ధి అంటే అనుముల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డెవలప్మెంట్ అయితే కాదు, నిరుద్యోగులు డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్. ఇది ఆట మొదలైంది. నువ్వు జైలుకు వెళ్ళి వచ్చినాక ఆట మొదలైంది. తెలంగాణ పులిబిడ్డ మరవబోదు ఈ గడ్డ అన్నావు కదా. ఈ తెలంగాణ గడ్డ నిన్ను మరవబోతుంది. నువ్వు నిజంగా తెలంగాణ పులిబిడ్డవైతే కమ్ టు ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ లైబ్రరీ. పులి భయపడుతుందా? పులి భయపడదు కదా. మరి భయపడనప్పుడు ఓయి లైబ్రరీకి రా. ఈ గడ్డ నిన్ను మరపోతుంది. దొంగ దొరలను భరతం పట్టిండని రాసినావు. యనుమల రేవంత్ రెడ్డి భరతం నిరుద్యోగులు పట్టే అవకాశం ఉంది. ఎందుకు నువ్వు రావట్లేదని మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా కోదండరామ్ని అడుగుతున్నాం. కోదండరామ్ మీ అందరికీ అండగా ఉంటాడని ఒక పెద్ద దిక్కని నేను మిలియన్ మార్చ్ చేసిన, తెలంగాణ తెచ్చిన, 10 లక్షలతో మందితోని ట్యాంక్ బండికి వెళ్ళినాము అని చెప్పినావు కదా. మరి ఎందుకు నిరుద్యోగుల కోసం నోరు తెరుస్తలేదు? పదవుల కోసం పెదవులు మూసుకున్నావా కోదండరామ్ సార్? ఈ వయసులో 70 ఏళ్ళ వయసులో నిరుద్యోగుల వైపు ఉంటావా? ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? ఆ గీత గీసుకో. ఆ పదవి ఉంటేంది, ఉండకపోతేంది. అండా దండా ఉంటాడని ఈ కోదండ రాముని నమ్ముకుంటే అంటే ఒక పాట వచ్చింది కదా దేవుడి మీద. ఆ దేవుడు మంచోడే. ఈ అండా దండా ఉంటాడని కోదండ రాముని నమ్ముకుంటే మమ్మల్ని తీసుకుపోయి గుట్టలకు పుట్టలకు చేసి ఆయన మాత్రం గుండె లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనలకు వదిలేసినావా కోదండరాము? సో ఫైనలీ ఇలాంటి నిరుద్యోగులందరి తరఫున మీ వాయిస్ ఏంటి? ఈ కోదండరాం రాకపోతే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కోదండరాం రెడ్డి మీదనే కోపం ఉంటది. 70 ఏళ్ళ వయసులో నీకు జాబ్ కావాలి. ఇప్పుడు కోదండరాం గారు కూడా ఎప్పుడు కూడా వెళ్ళొచ్చి కలిసిన పరిస్థితి లేదా? గెలిచిన ఒక్కనాడని వచ్చి అడుగు. కోదండరాం సార్ వచ్చిండా? కోదండరాం సార్ వచ్చిండా? గట్టిగా చెప్పండి, అని వినాలి. మరి కోదండరాం సార్ లేకపోతే మాకు నింగి నీడనే తోడై ఉంటది. ఆ దేవుడు పంచభూతాలే మాకు సహకరిస్తారు. మా తమ్ముళ్ళు చెల్లెలు కూడా ధైర్యంగా ఉండాలి. మనకు అన్యాయం చేసినోడి మీద ఎదిరించి కొట్లాడాలి కానీ ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ లాగా కొట్లాడాలి కానీ నిరాశ నిస్పృహలకు పోయి చాత కాని వాళ్ళలాగా చావడము, ఆత్మహత్యలు చేసుకొని మాకు ఆత్మక్షోభ పెట్టొద్దని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళంతా సిద్ధంగా ఉంటారు. ఒకసారి ఏదైనా సిద్ధం, దేనికైనా సరే. ఇప్పుడు
నిజంగా మీరు ఇన్ని చెప్పారు, కోదండరాం రాలేదు, రేవంత్ రెడ్డి రాలేదు అవును. మాట్లాడడానికి, ఏదైనా సరే ఉద్యమిస్తామని చెప్తున్నారు మీరు. సో వీళ్ళంతా విద్యార్థులందరూ కూడా ఉంటారు గట్టి, ఒకసారి ఇప్పుడు చెప్పండి. రావడం అంటే ఏడికి రావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు డిజిటల్ ఉద్యమాలు అయినాయి. ఒకప్పుడు గుర్రాల మీద వెళ్ళి రాజులు ఆనిని చంపుకునేది, తర్వాత బాంబులు వేసి ఇక్కడ అక్కడ చంపేది, అక్కడ ఇక్కడ చంపేది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిందండి, డిజిటల్ మీడియా వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడింది షేర్ చేస్తే నాతో ఉన్నట్టే, వాళ్ళ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఉన్నట్టే, వాట్సాప్ లో స్టేటస్ చేస్తే నాతో ఉన్నట్టే. ఉండడం అంటే నాతో ఇట్లా హక్ చేసుకొని ఉండడం కాదు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడింది షేర్ చేసినా, లైక్ చేసినా, కామెంట్ చేసినా, పంపినా, వాళ్ళు మాట్లాడినా ఈ ఉద్యమానికి తోడుకున్నట్టే. వీళ్ళు ఇంతమంది ఉన్నారు. నేను తప్పు మాట్లాడితే మైపాలన్న నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్న, మా కోదండరాం సార్ దేవుడు అన్న అనేటోళ్ళు కదా, మా రేవంత్ రెడ్డి సూపర్ అనేటోళ్ళు కదా. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మర్చిపోయింది గడ్డ, అయిపోయింది నీ అడ్డ, కథం నీ సెటిల్మెంట్లు. ఏం మనిషివయ్యా, కనీసం రాకుండా నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు. పాపం సింధు చెల్లె, ఆమె కేటీఆర్ ను కలిసేదాకా నువ్వు తెచ్చుకున్నావంటే మళ్ళీ ఇంకా ఆమెను పట్టుకుని శంకిని ఇవన్నీ అవసరమా? ఆమె కలిసి పాప పోనీ ఆమెను పరిగెట్టేయబోటారు వీళ్ళందరిని అడుగు కదా. ఆమె లేవనెత్తిన క్వశ్చన్ చేయకుండా ఆమెను తిడితే ఏం లాభం? ఇంకో విమర్శ ఏం నడుస్తుందంటే, కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళు అనుకున్నారు వాళ్ళు ఫండింగ్ చేస్తారని చెప్తారు. ఫండింగ్ వీళ్ళకి ఒక్కోళ్ళకి ఒక్క రూపాయలే. నిజంగా నేను అంటున్నారే, కేటీఆర్ వాళ్ళు వచ్చా నా కొడక 1,00,000 కోట్లు మింగినావు కదా, ఇవి ఫండింగ్ ఇవ్వాలంటున్నా నేను. మంచికి 1,00,000 రూపాయలు, 2 లక్షలు. ఆడు కొడుకు 18 ఏళ్ళు ఉంటాయి, 36 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండు. వాని కొడుకుకు 36 ఎకరాలు, వాని తండ్రికి 300 ఎకరాలు, వాని చెల్లెకు 200 ఎకరాలు షామీర్పేటలో శంషాబాద్ దగ్గర. ఇప్పుడేమో తిహార్ జైల్లో పూసలు లెక్క పెడుతుంది. ఇంత లుచ్చా ఫ్యామిలీని సింధు చెల్లె నువ్వు కూడా కలవకపోతేనే బెటరు. సింధును కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అంత ధైర్యం ఉన్న ఆడ పులి. ఇట్లా చాలా మంది అమ్మాయిలు ధైర్యం చేయరు, రావాలంటే భయపడతారు. వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ అమ్మా నాన్నలు అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ గొడవలలోకి వెళ్ళొద్దు, ఆ స్టడీ చైర్లో కూర్చుంటే కదలొద్దు అని చెప్తారు. దానివల్ల చాలా మంది రారు. కానీ సింధు అనే చెల్లి వచ్చినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఆ చెల్లెకి కూడా చెప్తున్నా, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అవసరం లేదా కేటీఆర్ వాళ్ళు మాకు 10 ఏళ్ళ నుంచి గోస పుచ్చుకున్నాడు, ఇదే లైబ్రరీలో 25 ఏళ్ళు ఉన్నాడు, 35 ఏళ్ళకి వచ్చాడు, 30 ఏళ్ళు 40 ఏళ్ళకి పోయాడు, 23కి 33 పోయింది. మా గోస పుచ్చుకున్నాడుతో తిరగలేదు. ఆమె ఏం చేయలేదు, వినతి పత్రం ఇవ్వడానికి పోయినట్టుంది. వాళ్ళతో పోకపోతే కూడా బెటర్. ఇదే నిరుద్యోగులు నిన్న టీఎస్ఎస్పై ముట్టడికి వచ్చిన నిరుద్యోగుల్ని ఒక ఓయూకి సంబంధించిన విద్యార్థి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు. ఆయన సో ఆయన అడ్డ మీద కూలీలు అని చెప్పేసి మాట అన్నారు. ఎవరన్నారు? నేను వినలేదు. ఎవరన్నా అంటే మాత్రం తప్పే. నాకు తెలిసి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని అని ఉంటాడు, నేనైతే అది వినలేదు. అంటే ఎవడైనా తప్పే కదా. నిరుద్యోగులు జ్ఞానవంతులండి, నేను చెప్తున్నా కదా. తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకుంటే భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి పూసలు కదిలిపోతాయి. వాళ్ళు ఏమంటారు, వాయినాడు పోతాం, ఢిల్లీ పోతాం, కాంగ్రెస్ పార్టీ ఈయన అనుకోవచ్చు. సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఓడిపోతేమి, గెలితే ఎంపీటీసీ ఎలక్షన్లు అయినా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యేలైనా కొని తెచ్చుకుంటున్నాం. సర్పంచ్ అవతల పార్టీలో గెలిచినా మళ్ళీ కొనుక్కుంటాం. ఈ పెద్ద లెక్కన అని రేవంత్ రెడ్డి మనకంటే హుషారు కదా, మీకంటే ఎక్కువ హుషారు. మేమేం చేస్తాం, వాయినాడుకి వెళ్తాం. ప్రియాంక గాంధీని పోటీ చేపిస్తున్నావు కదా, ఇక రాహుల్ గాంధీ వచ్చి మా చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని ముచ్చట చెప్పిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు, మెగా డిఎస్సీ ఇస్తున్నాడు, మరి టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తున్నాడు, గ్రూప్ 1 పోస్టులు పెంచుతున్నాడు, గ్రూప్ 2 పోస్టులు పెంచుతున్నాడు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతున్నాడు. మరి అది ఏది చేయట్లేదు. వీళ్ళని ఓడగొట్టండి అని చెప్పి వాయినాల్లో చెప్తాం. భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి తెలంగాణ నిరుద్యోగులు ఓయూ లైబ్రరీ నుంచి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక మాకు వేరే ఏం పని ఉంది, టూర్ పెట్టుకుంటాం, దేశవ్యాప్తంగా టూర్లు చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. అదే విధంగా తాజ్మహల్కి వెళ్తే తాజ్మహల్ చూస్తాం, ఇంకో దగ్గరికి వెళ్తే రాజస్థాన్కి వెళ్తే అక్కడ కోటలు చూస్తాం, తర్వాత ఇలా కోటలు వీకేస్తాం. అప్పుడే ఎందుకోసం చేస్తుర్రా అని మాకు అడిగితే, పలానా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు తెలంగాణలో, మొత్తం మాట తప్పుతుండు, ఆయన సీఎం పదవి తీసేస్తా అంటే మా టూర్లు బంద్ చేసుకుంటామని చెప్పి ఈయన 17 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు కదా. మేము 18 సార్లు వెళ్తాం దేశవ్యాప్తంగా, ఢిల్లీకి వెళ్తాం. ఈయన సీఎం పదవి కూడా కొట్టేదాకా వదిలిపెట్టాం. నీ సీఎం పదవి ఉండాలి అంటే నిరుద్యోగులతో చర్చలు జరపంటున్నా. చర్చలు జరిపి ఇప్పుడు ఎన్ని పోస్టులు వేస్తున్నావు, మరి మిగతా 2 లక్షలు ఇప్పుడు 5 నెలల్లో ఎట్లా ఫిల్అప్ చేస్తావు చెప్పాలి కదా. సంవత్సరంలో 2 లక్షలు వేస్తా, మీరు బ్యాలెట్ బాక్స్ లో కాంగ్రెస్ పార్టీ కోటేయండి, చేతి గుర్తు కోటేయండి, గుద్దండి. రైతులనేమో రాగానే 7వ తారీఖు 9వ తారీఖు అయిపోయింది, రైతు భరోసా పడుతుంది. ఆడ 5,000 ఇస్తాడు, నేను 7,500 ఇస్తా. వాడు సంవత్సరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, గుద్దండి ఓట్లు అన్నాడు.
టైం పడుతుంది లంకె బిందెలు ఉంటాయి అనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయి అన్నాడు. అని చెప్పాడు. మరి ఈ ముచ్చట ముందు తెలియదా? అయినా ఎక్కడ కూడా ప్రభుత్వంలో లంకె బిందెలు ఉంటాయి. ప్రతిరోజు ఇన్కమ్ ఉంటుంది, ప్రతి నెల ఇన్కమ్ ఉంటుంది. అక్కడ కుప్పు ఉండదు. నువ్వు సంపాదించుకుంటే నీ భూములు ఉన్నాయి, జూబ్లీ హిల్స్లో ల్యాండ్ ఉంది, మీ అన్నదమ్ములకి ఇంత బంగారం ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర ఇట్లా కుప్పలు కుప్పలు ఇట్లా 1,00,000 కోట్లు 10 లక్షలు ఇట్లా ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు జనాలు తాగుతున్నారు, ఆ తాగిన ఇన్కమ్ పోతుంది. సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు పోతుంది. ఈరోజు మనం డబ్బులు బట్టలు షాప్ కొని బట్టలు కొంటాం, ఇవన్నీ కొంటాం జిఎస్టీ రూపంలో. ప్రతిరోజు ఇన్కమ్ పోతుంది. జస్ట్ డైవర్షన్ కోసం లంక బిందెలు కాలి బిందెలు అనే ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. మరి మీకు మంచిగా 3 పూటలు మెక్కుతున్నారు అందరూ. మీకు కూడా కాలి బిందెలుగా మేమెందుకు 5 రూపాయల భోజనం చేయాలి? ఇచ్చిపోయి యువ వికాస్ కింద 5 లక్షలు ఇస్తున్నావు కదా. మీరు కార్డు 5 లక్షల కార్డు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా 5 లక్షల కార్డు అని ఇవ్వాలి కదా. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను రైతులకు. నెల ఇవ్వకుండా సంవత్సరానికి క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు 7 నెలలకు 3,000 ఇంటూ మరి 7 నెలలు ఎంత అవుతుందో లెక్కేసి నిరుద్యోగ భృతి ఇస్తావా, యువ వికాస్ ఇస్తావా, 2 కల్పిస్తావా? మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటితే మీకు మాత్రం ల్యాండ్ క్రూజర్ కార్లు కావాలి, ఫ్లైట్లో పోవడానికి ఫ్రీగా పోవాలి. మీరు మాలక్క పస్తులు ఉండండి, డబ్బులు లేవని చెప్తే నమ్ముతాం. మీరు మాత్రం మంచిగా 3 పూటలు మెక్తారు, మేము పస్తులు ఉండాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్నాం. ఓకే రైట్. ఫైనల్లీ నిరుద్యోగుల తరఫు నుంచి కానీ ఉద్యమకారుల తరఫు నుంచి కానీ నిరుద్యోగుల వాయిస్గా ఏం చెప్తారు? ఒక మాట. ఇదే ఇప్పటిదాకా చెప్పింది ఇదే వాయిస్ ఒకటే. ఇది ప్రజా పరిపాలన కంటే కూడా నిరుద్యోగుల పరిపాలన లాగా ఉండాలి. ఏదున్నా నిరుద్యోగుల మనసు చెరగొని వాళ్ళ మెజారిటీ అభిప్రాయాలను తెలుసుకొని వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు కూడా మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ అడగరు. వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఉండవు. ఆ 2 లక్షల జాబులు ఏ దాంట్లో ఉన్నాయో చెప్పాలి. వీలైతే వేరే ఎక్కడన్నా పెంచినట్టుంటే డిఎస్సి పోస్టులు కూడా కొన్ని పెంచవచ్చు, గ్రూప్ 2 పెంచవచ్చు, గ్రూప్ 3 పెంచవచ్చు. ఒకవేళ పెంచలేని పక్షంలో ఇవి లీగల్ లిటిగేషన్ ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. అంటే మేము 4 అడ్వకేట్లను తెచ్చుకుంటాం, ప్రభుత్వం తరఫున ఒక 4 అడ్వకేట్లను తీసుకురండి, ఇక్కడనే చైర్లు వేసుకుందాం, అక్కడనే ఛాయ్ చెప్పుకుందాం. ఇక్కడ నిరుద్యోగులు ఇట్లనే ఉంటారు. వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేస్తారు. మా అక్కడల్లో వచ్చిన వాళ్ళు వాళ్ళనన్నా కన్విన్స్ చేస్తారు. సీఎం కూడా ఇక్కడ కూర్చోవాలి, సీఎం ఇక్కడ కూర్చోవాలి, డిప్యూటీ సీఎం ఇక్కడ కూర్చోవాలి, సీతక్క అక్కడ కూర్చోవాలి, అక్నూర్ మురళి సార్ ఇక్కడ కూర్చోవాలి, కోదండరామ్ సార్ ఇక్కడ కూర్చోవాలి. 4 అడ్వకేట్లు ఇక్కడ మా సైడ్ వాళ్ళు కూర్చుంటారు, స్టూడెంట్స్ అంతా ఉంటారు. మా అక్కడికి వెళ్ళి మేము చెప్పేది మేము చెప్తాం, మీరు చెప్పేది మీరు చెప్పండి. లాస్ట్కు ఎవరో ఒకరు కన్విన్స్ అవుతారు కదా. ఇప్పుడు జడ్జి ఉంటాడండి, అక్కడ అడ్వకేట్ మాట్లాడింటాడు, ఇక్కడ అడ్వకేట్ మాట్లాడింటాడు, ఫైనల్గా తీర్పిస్తాడు. అట్లాంటి తీర్పు వచ్చిన తర్వాత ఈ ధర్నాలు ఎందుకుంటాయి, రాస్తారోకలు ఎందుకుంటాయి? అది చేయకుండా పెన్లమ్మ ఒకటికి పంచాయతీ ఉన్న ఊర్లో సర్పంచ్ తెంపుతాడు కదా. ఇట్లా నిరుద్యోగులకు ప్రభుత్వానికి పంచాయతీ ఉన్నప్పుడు వచ్చి తెంపాల కదా. నువ్వెవరినో రియాజ్ సార్ని అడిగినా, ఈ బల్మూరి వెంకట్ని అడిగినా, బల్మూరి వెంకట ఏజ్ 31 ఉంటుంది. ఇలా 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆయన కంటే పెద్దోళ్ళు నిరుద్యోగులలో చాలా మంది ఉన్నారు. ఆయన అయినా అడుగుతారు మీరు? రియాజ్ సార్ని అడుగుతారట. 5 మంత్ అని ఇన్స్టిట్యూట్ నడుపుకుంటుండు. ఆయన కోచింగ్ డబ్బులు ఇస్తే కోచింగ్ చెప్తాడు. నువ్వు అలానే అడిగేదేంది? అశోక్ సార్ని అడిగినట్టు. అశోక్ సార్ ఎవరు డేట్లు ఫిక్స్ చేయడానికి? ఆయనకు కూడా ఇన్స్టిట్యూట్ ఉంది. నిరుద్యోగులను అడుగు కదా. నిరుద్యోగులతో ఒక్కనాడన్నా మాట్లాడిండు, ఒక్కనాడన్నా భోజనం పెట్టించిరా? మీరు మాత్రం మంచిగా 3 పూటలు మెక్కండి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ యువ వికాస్ కింద కూడా ఇంకా మేము ఎన్ని రోజులు పోనీ మే అందరు కూడా వీళ్ళంతా పాపం అందరు చేతి గుర్తు కోటేసిన వాళ్ళు. మళ్ళీ ఒకసారి అడుగుతా, అమ్మ మీ అన్న తమ్ముళ్ళు అందరు ఏ గుర్తు కోటేసిరు? చేతి గుర్తు కోటేసిరుగా. చెల్లెళ్ళని కూడా గట్టిగా అడుగు, ఏ గుర్తు కోటేసిరు? చేతి గుర్తుకు వేసిరు. మేము ఏమంటున్నాం, నీ చేతి గుర్తు కోటేసిన నువ్వు పనికి మాలిన ఎమ్మెల్సీలో 6 తీసుకొని ఆ గులాబీ కండోని కప్పుకుంటున్నావు, ఆహా అని పన్నికలు ఇస్తున్నావు. ఆ కేశవరావు 80 ఏళ్ళు ఉన్నాయి, వాడు 80 ఏళ్ళు ఉన్న రేపు మా చచ్చిపోయాడని తీసుకుని అదేదో ఇప్పుడు మన T20లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీకి వెళ్ళి క్యాచ్ పట్టి ఈ ఖుషి అయినట్టు కేశవరావు జాయిన్ అయితే అంత ఖుషి అవుతుండు రేవంత్ రెడ్డి. ఎందుకన్నా నువ్వు ఏమన్నా వరల్డ్ కప్లో బౌండరీలకు పోయేదాన్ని ఇటు వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకులు పోరంబోకులు ఆంబోతులు ఇసుక అమ్ముకుంటారు, భూమి అమ్ముకుంటారు అంటున్నావు. వాళ్ళిద్దరు జాయిన్ అయితే ఏమన్నా సూర్యకుమార్ లెక్క క్యాచ్ పట్టిర్రా, హార్దిక్ పాండ్యా లెక్క బౌలింగ్ వేసిర్రా, లేకపోతే విరాట్ కోహ్లీ లెక్క రన్స్ కొట్టిర్రా? ఎందుకు నీకు ఆ సంతోషం? నువ్వు రాళ్లతో కొట్టాలి, ఉరేయాలి, అవతల పార్టీ రాజీనామా చేయకుండా ఎట్లా నువ్వు జాయిన్ చేసుకుంటావని కేసీరావుని అడిగినావు. మరి కేసీరావు చేసిన తప్పే నువ్వు చేసినప్పుడు కేసీరావుకు పడ్డ శిక్షణ నీకు తర్వాత పడుతుంది. నీకు ఆడ ఎప్పుడు అవసరం లేదు. నువ్వు నిరుద్యోగులను మంచిగా చేసుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా నిరుద్యోగులే కాపాడతారు. కానీ నీకు అవకాశం ఉండే ఇప్పుడు నువ్వు మోరల్గా నైతికంగా అన్నీ
ఇక తప్పినావు ఇక అంటే రాజకీయ వ్యభిచారమే అనవచ్చు దీన్ని ఒక రకంగా. ఎవరిని మంది కుట్టిన బిడ్డను నేను ముద్దించుకుంటా అంటే ఎవడండి వాడి పార్టీ మీద వాళ్ళు లంగన దొంగను ఆ పార్టీ మీద గెలిచినాడు అక్కడనే ఉండాలి, వాడు కొట్లాడాలి. నిరుద్యోగులతో మాట్లాడంటే పక్తు రాజకీయ నాయకుడు అయినావు. గంగ చంద్రముఖిలాగా మారింది, గంగ చంద్రముఖిలాగా మారింది. ఇక పారాయణ పిచ్చి పిచ్చిగా జుట్టు ఎగరేసుకొని డింగా డింగా అని చేస్తుంది. మేమేం చేస్తాం, రజనీకాంత్ దిగుతాడు. పూర్తిగా మారిన గంగ, పూర్తిగా చంద్రముఖి మారిన గంగని మీరు చూడొచ్చు కదా. నిరుద్యోగులు అంతా కలిసి పూర్తిగా చంద్రముఖి మారిన గంగను మళ్ళీగా పూర్తి గంగగా మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. అందరు కలిసి నీ ఏం చేయను చేస్తారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మన జగన్కు 11 సీట్లు వచ్చినాయి, తెలంగాణలో మీకు 0 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు చంద్రముఖి గంగ అవుతుంది. అప్పుడు కేసీరావు అనుకుని ఇప్పుడు వాడు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న అయ్యా ఎంతటి పరిస్థితి అన్నట్టు నీ పరిస్థితి కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికాడ ఉండి, పెద్దమ్మ నాకు భలే శిక్ష చేసినావు నిరుద్యోగులతో పెట్టుకుంటాని, ఆ రోజు రాకుండా చూసుకో. ఇప్పటికే చేయరాని తప్పులన్నీ చేసినావు, ఇకనైనా రేపు వస్తావా ఎల్లుండి వస్తావా, డేట్ నువ్వు ఫిక్స్ చేస్తావా మమ్మల్ని ఫిక్స్ చేయమంటావా, స్థలం మేమే ఫిక్స్ చేస్తాం, స్థలం మాత్రం మేమే ఫిక్స్ చేస్తాం. ఓయి లైబ్రరీకి రావాలి, ఇక్కడనే కూర్చోవాలి. కూర్చోవాలి. నువ్వు రాకపోతే మాత్రం ఆ కేసీరావు కూడా రమ్మంటే రాలే. ఒకనాడు 100 సంవత్సరాల రోజు నాడు ఏ గ్రౌండ్కు ఆరాధన థియేటర్ పక్కకి వెళ్ళి తారనగర్ నుంచి గోడ బద్దలు కొట్టుకొని సూలకూట్లోడు నల్లి ముఖం వేసుకొని తలకాయ కిందకి వేసుకొని అటే పోయిండు. నీకెందుకన్నా బాధ అన్నా అంటే నేను ఉన్నా అంటావు. అందరూ ఒకసారి రేవంత్ అన్నానండి, రేవంత్ అన్నా మీరు అనాలి కదా, రేవంత్ అన్నా అనండి. ఒకసారి చూద్దాం అంటాడా రాడా చూద్దాం, మళ్ళీ మనం అడగడానికి ఉంటుంది. రేవంత్ అన్నా ఒక్కసారి రండి అన్నా, అన్నా అంటే నేను ఉంటా అన్నావు కదా. ఆ సోషల్ మీడియాలో పులిని పక్కకు పెట్టుకొని ఫోటో నీ పక్కకు పెట్టుకున్నాడు కాదన్నా. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తేనే నిజమైన పులివి, లేకపోతే పులి లాగానే ఇంకొకటి చిన్నగా ఉంటుంది ఇంట్లో పిల్లి కుయ్ కుయ్ అంటది. అట్లా అంటే అనుకుంటారు, నేను అంటలే, నీది నిజం చెప్తున్నా. ఇదంతా కూడా నా మాటలు కాదు. నిరుద్యోగులు వందలాది వేలాది మందిని కలిసిన తర్వాత వాళ్ళ బాధ ఆవేదన చూసిన తర్వాత నాకు అనాలని లేకపోయినా అనాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ప్రభుత్వమే మనందరం కలిసి వాళ్ళు డైరెక్ట్గా కాంగ్రెస్కి వేసారు. నేను ఇంకా గెలిచేటోడికే ఓటేయడని చెప్పి 1,00,000 పాంప్లెంట్లు కొట్టించి కవిత ఫోటో, మెగా కృష్ణారెడ్డి భార్య ఫోటో, ఆమె బంగారు గౌన్ వేసుకున్న ఫోటో, ఇగో ఇట్లా అన్నీ చూపించి ఆ ప్రవళిక ఫోటో తీసుకెళ్ళి అవ్వల ఈ కాలుమోకి తల్లి వాడు ఉంటే చంపేస్తాడమ్మా, నిరుద్యోగులు బతికేటట్టు లేరంటే డప్పు కొట్టి తొడగొట్టి ఇన్ని కొడితే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తాడని మన కలలో కూడా ఊహించలే. ఇప్పుడు ఏమనుకుంటుండు, నా వల్లనే వచ్చింది అనుకుంటుండు. నేను అనుకునేటోడు ఎటు కాకుండా అయిపోతాడు. ఆ విషయం అర్థమైతే లేదు. కాబట్టి ఇప్పటికైనా రండి, వచ్చి వీళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకు అనుకూలంగా చాలా కష్టపడి నీకు సీఎం పదవి ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి జాబ్ వస్తుంది. ఓయి లైబ్రరీలో, చిక్కడపల్లి లైబ్రరీలో చదివిన వాళ్ళకు 2 లక్షల జాబులు కనుకేస్తే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. పీటీ జాబులు చాలా వేలల్లో ఉంటే వాళ్ళకు ఒక ఎన్నో తక్కువ జాబులు వేసిండట. మరి స్కూళ్ళల్లో ఉండొద్దా పీటీలు? ఫుట్బాల్ ఆడుతుండు, మరి మా పిల్లలు ఆడొద్దా ఊర్లలో? పీటీ జాబులు వేలల్లో ఉంటే నువ్వు 100లలో వేసి చేస్తే పీటీ టీచర్లు కూడా ఇంపార్టెంట్. తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఎంత ఇంపార్టెంటో పీటీ టీచర్ అంతకంటే ఇంపార్టెంట్. పీటీ టీచర్ల పోస్టులు కూడా ఒకవేళ లిటికేషన్స్ ఉంటే ఇక్కడ చెప్పు, మరి మిగతా జాబులు ఎన్ని రోజులలో వస్తావో చెప్పు, కన్విన్స్ చేసి పరిపాలన చేయి. కానీ ఆడు హరీష్ రావు ఇన్వాల్వ్ అయ్యిండు, బాల్కా సుమన్ ఇన్వాల్వ్ అయ్యిండు, బీఆర్ఎస్ వాడు ఇన్వాల్వ్ అయ్యిండంటే మరి మీరు చేత కాకపోతే ప్రతి దుర్మార్గుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు కదా. వాడికి అవకాశం ఎందుకు ఇస్తావు? మళ్ళీ వచ్చి హరీష్ రావు అనేటువంటి పెట్రోల్ పోసుకుంటాడు, మళ్ళీ చంపడానికి రెడీగా ఉన్నాడు. మరి నువ్వు కాపాడాలంటే హరీష్ రావు నుంచి, బాల్కా సుమన్ నుంచి కాపాడాలంటే మరి వీళ్ళతో నువ్వు చర్చలు జరుపు కదా. హరీష్ రావు రాకన్నా ముందే నువ్వు ఓయూ లైబ్రరీకి వస్తే ఈ డిస్కషన్స్ ఎందుకుంటాయన్నా? కాబట్టి నిరుద్యోగులు ఇప్పటికి కూడా ఎక్కడో ఒక దగ్గర మీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. పూర్తిగా వాళ్ళు మారిపోయి వాళ్ళు నిరుద్యోగులు ఫైనల్గా ఒకటే చెప్తున్నా, వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళ ప్రేమను తట్టుకోలేము, వాళ్ళు ద్వేషిస్తే వాళ్ళ ద్వేషాన్ని తట్టుకోలేము. ఆల్రెడీ వీళ్ళు ద్వేషిస్తే అరవీర భయంకరుడు సాగు నోట్ల తలకాయ పెట్టిన తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాప అనుకునేటోన్నే
మూలకు కూర్చుండబెట్టి రామకృష్ణ అని అంటాడో అనడో తెలియదు, పెగ్గేసుకుంటా దేవుడా అని అనుకుంటా ఉన్నాడు. వాళ్ళు ద్వేషిస్తే అట్లుంటది. రైట్ నీ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని నిన్ను సీఎం పదవి చేసిర్రు, నీకు ప్రేమిస్తే సీఎం ఇచ్చిర్రు. వీళ్ళు ప్రేమించడం వల్లనే అప్పుడున్న పరిస్థితులలో ఈ రేవంత్ రెడ్డి మరి 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కడో ఒక సూర్యుడని డీజే పాటలు పెడితే నిజంగానే సూర్యుడేమో నిజంగానే కదిలిండేమో అని అనుకొని ఆయనతో పోయి గుద్దిర్రు. ప్రేమిస్తే అట్లా ఉంటుంది. ఓకే ఇప్పుడు అది నీ సింగము సూర్యుడు కావు, సూర్యుడు అంతా వెలుగునియట్లేదు, చీకటినిస్తుండు, ఇదంతా తేడాగా ఉంది అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకో, మళ్ళీ వచ్చేసారి నువ్వు ఈ సీఎం పదవి పక్కన పెట్టు, ఎమ్మెల్యే కూడా గెలవవు. ఆల్రెడీ కామారెడ్డి వాళ్ళు నమ్మక డౌట్ వచ్చి వాళ్ళు ముందే హుషారున్నారు, కామారెడ్డిలో ఓడగొట్టిరు. 2 సీఎంలు ఓడగొట్టారంటే వీళ్ళు 2 దుర్మార్గులు అని వాళ్ళు ఫీల్ అయ్యారు, నేను కాదు. ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళు నిరుద్యోగులు అంతా ఫీల్ అయ్యారు అనుకో, అయిపోయాయిగా అయిపోయి అంటారు కదా లాస్ట్కు, ఇట్లా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వసంత్. ఇది